ఈ ఇంట్లో అందరి మీద మొత్తం మంది తల్లి ఆకట్టుకున్నారు. కాస్త ఆ మంది ఏదో మా అమ్మ మీద కూడా తలకూడదు. ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. ఆంటీ, సారీ ఆంటీ, వెనక్కి పిలిచానని ఏమనుకోకండి. పర్వాలేదు, ఏమిటో చెప్పు. ఆంటీ, మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి. మీరొక్కరే ఇల్లంతా చూసుకుంటూ అందరినీ క్రమశిక్షణలో పెడుతూ అటు అంకుల ఆరోగ్యం కాపాడుకుంటూ ఇటు మహిళా కేంద్ర సమస్యలు ఎదుర్కొంటూ మీరొక్కరే ఇన్ని పనులు చేస్తున్నారే, మీకు ఇంత ఓర్పు శక్తి ఎలా వచ్చింది ఆంటీ? చాక్లెట్ వర్క్ మోర్. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా పని చేయాలి. చాక్లెట్ వర్క్ మోర్. బాయ్ ఫ్రెండ్. ఏమిటి గర్ల్ ఫ్రెండ్? అర్జెంట్ గా నేను ఇప్పుడు ఒక హత్య చేయబోతున్నాను. అచ్చా, మరి నా బాయ్ ఫ్రెండ్ చుట్లో దూరి ఒక పేను వీర విహారం చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా? హీరోతో దీని ఆయువు మూడింది. అంత గట్టిగా నవ్వాలనుకుంటే మా ఇంటికి వచ్చేకూడదు బాయ్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్, పోనీ నువ్వే మా ఇంట్లో ఉండిపోవచ్చుగా. నాకు ఇక్కడ ఉండాలనే ఉంది. అంటే అంటే ఆ తర్వాత భస్మాసురుడు. భస్మాసురుడా? ఆ, భస్మాసురుడా? భస్మాసురుడు. భస్మాసురుడు కదా, తర్వాత చెప్పా కానీ నేను వెళ్ళి మీ ఆంటీతో మాట్లాడతా కానీ నువ్వు వింటే. థ్యాంక్ యూ. దుర్గా, సుమా చాలా చురుకని పిల్ల కదా. ఏ అదే ఏం లేదు, మన శ్రీనాథ్కి చక్కని ఈడు జోడు. శ్రీనాథ్ చెప్పాడా? నేనే చెప్తున్నా నీకు. సుమ చాలా చురుకైంది, తెలివైంది. సుమ తన్ను తాను చూసుకోగలదే గాని ఇతరుల గురించి పట్టించుకోదు. సుమ ఈ ఇంటి కోడలుగా సరిపోదు. సుమ కూడా ఇంటి కోడలైతే ఎంత బాగుంటుంది. ఆంటీకి ఇష్టం లేదే. గుసగుసలాడుకోవటం మహానేరం. ఎవరి గురించి గుసగుసలు? నీ గురించే సుమ. నువ్వు ఇంటి కోడలు కావాలనుకుంటున్నావు. మీరు అనుకుంటూనే ఉండండి, ఈ లోపల ఆంటీ ఇంకో సంబంధం ఖాయం. అలా కాకుండా ఉండటానికి దారి ఏంటా అని చూస్తున్నా. దారి చూడటం కాదు పెద్దక్కయ్య, చేసుకోవాలి. బావగారు, మీతో ఒక మాట చెప్పాలి, ఏమనుకోరుగా? చెప్పు సుమా. ఈ ఇంట్లో మీ తప్ప తెలివైన వాళ్ళు ఎవరు లేరు. అదేమిటి? ఏప్రిల్ 1 నాడు అందరిని ఏప్రిల్ ఫుల్ చేస్తాం కదా. అవును. ఏప్రిల్ 1 నాడు మీతో కొంచెం మాట్లాడాలి. వస్తారా అంటే మీరు వస్తారా? రాను. రారు కదా. ఖచ్చితంగా రాను. కానీ ఇంట్లో అందరూ వస్తానన్నారు. వస్తామన్నారా? వస్తారు కూడా. కావాలంటే మీరు వచ్చి చూడండి. రేపు మీ ముందు వాళ్ళంతా ఎలా ఫుల్ చేస్తానో మీకే తెలుస్తుంది. అయితే వస్తాను. రేపు సాయంత్రం సరిగ్గా 5 గంటలకి మీరు డాబా మీదకి రావాలి. మీ ముందు వాళ్ళు తలమోహాలు వేయాలి. అది చూసి మీరు పరమానందం పొందాలి. అందువల్ల నేను చెప్పేది ఏమిటంటే, ఈ ఇంట్లో తెలివైన వారు మీరు ఒకరే. ఈ విషయం ముందుగా మీకు చెప్పే నేను తగిన వాళ్ళకి తెలిస్తే నన్ను బ్రతకనివ్వరు. అవునవును. కనుక రేపు సాయంత్రం సరిగ్గా 5 గంటలకు మీరు డాబా మీదకి రావాలి. మీ ముందు వాళ్ళు తెరమోహాలు వేయాలి. అది చూసి మీరు పరమానందం పొందాలి. ఓకే? ఓకే. నేను తప్పకుండా వస్తాను, కానీ నాకు మాత్రమే ఈ రహస్యం చెప్పడంలో మీ ఉద్దేశం? ఆలోచించుకుంటే మీకే అర్థమవుతుంది. నిజం చెప్పాలంటే ఈ ఇంట్లో మీకున్న తెలివితేటలు ఎవరికి లేవు. థ్యాంక్ యూ తప్పకుండా వస్తారు కదా? షూర్. మీరు రమ్మంటాం, నేను రాకపోవటమా? రేపు సాయంకాలం 5 గంటలకి డాబా మీదకి రావాలి. మీ ముందు వాళ్ళంతా తెల్ల మొహాలు వేయాలి. వాళ్ళు చూసి మీరు పరమానందం పొందాలి. ఓకే? ఓకే. మా అబ్బాయిలు అంత తెలివి తక్కువ వాళ్ళంటే నేను నమ్మలేకపోతున్నానే. వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా వస్తాను. బాయ్ ఫ్రెండ్, రేపు సాయంకాలం సరిగ్గా 5 గంటలకు మీరు డాబా మీదకి రావాలి. మీ ముందు వాళ్ళంతా తెల్ల మొహాలు వేయాలి. అది చూసి మీరు పరమానందం పొందాలి. ఓకే? థ్యాంక్స్ సుమైనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఇంట్లో నువ్వు ఒక్కడే తెలివైన వాడివని ఎప్పుడూ గ్రహించాను. మన ఇద్దరం ఒక పార్టీ. ఓకే? ఓకే. రేపు సాయంకాలం సరిగ్గా 5 గంటలకి నువ్వు డాబా మీదకి రావాలి. నీ ముందు వాళ్ళంతా తెల్లమొహాలు వేయాలి. అది చూసి నువ్వు పరమానందం పొందాలి. అన్నయ్య, అరే విశ్వనాథ్, నువ్వేమిటిలా వచ్చావు? అవును, నువ్విక్కడేం చేస్తున్నావురా? ఊరికే చల్లగాలికని. నేను ఊరికే చల్లగాలికే. అరే మీరు ఇలా వచ్చారేంటి?
ఊరికేరా అవును నువ్వేమిటి ఇలా వచ్చావు? అబ్బాయి నేను ఊరికి డాబా మీదకి సాలైంది చూద్దామని ఏమిటి కిందన పోయే జనాన్న టీవీ టవర్ ని కనిపిస్తుందా? బాగా క్లియర్ గా ప్రమాణం కనిపిస్తుంది. ఎవడో మీరందరూ ఇక్కడికి చేరారు అబ్బాయి ఏం లేదు మీరు ఇలా ఆ, వచ్చారేంటి మీ నవ్వులు వచ్చాను ఈవేళ మనమంతా ఇక్కడ భలేకి చేరామే నాన్న ఇంతకంటే ఆనందం ఏం కావాలి ఏంటి అదే నాన్న పరమానందం ఏమన్నావు ప్రమాణం ఒరేయ్, నిన్న సుమ మీతో ఏమైనా చెప్పిందా? నాతో అని చెప్పిందో తెలుసా? ఈ ఇంట్లో నేను ఒక్కనే తెలివైన వాడని మీరందరూ ఏప్రిల్ ఫూల్స్ అవుతారు చూడండి నేను చెప్పింది. నాతో కూడా అలాగే చెప్పింది. నాతో కూడా నాతో కూడా కరెక్ట్ గా అలాగే చెప్పిందన్నా చాలా నమ్మకంగా చెప్పింది. ఆ అల్లరి పిల్ల మనందరినీ బోల్తా కొట్టించింది. ఒరేయ్, 5 గంటలకి ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. ఈ లోపుగా మనం ఏప్రిల్ ఫూల్స్ కాకుండా దారుకుందాం. పదండి, పదండి.